హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పూరి అలాగే పూరీలోకి చోలే మసాలా కర్రీ అండి. పూరి పొంగుతూ రావాలన్నా అలాగే కర్రీ టేస్ట్గా రావాలన్నా ఈ వీడియో చూసేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా పూరి తయారీ విధానం చూద్దామండి. దానికోసం పూరి పెట్టిన అయితే కలుపుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసానండి, తగినంత వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా పిండిని కలపాలి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదండి, కొంచెంగా వేసుకుంటూ ఇలా చేతితో చపాతీ ముద్దలాగా బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. నేను కలిపేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బాగా కలిపేసానండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి 1 గంట పాటు రెస్ట్ ఇద్దాము. ఈలోపు మన కర్రీ తయారీ విధానం చూద్దామండి. ఈ చోలే మసాలా కర్రీ పూరీలోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈసారి పూరీ చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. పూరీకి బెస్ట్ కాంబినేషన్, చాలా రుచిగా ఉంటుంది. పూరీకి ఎప్పుడు కూడా శనగపిండి కర్రీనే కాకుండా ఒకసారి ఇలా చోలే కర్రీ కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి చోలే కర్రీ కూడా హెల్త్కి మంచిదండి, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మన చోలే మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసానండి, ప్రెషర్ కుక్కర్ పెట్టాను. తర్వాత అందులోకి 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క వేసానండి. వేసి వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఒకసారి చోలే మసాలా కర్రీ ట్రై చేయండి, రోటీస్కి పూరీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసాక ఇందులోకి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నేను అప్పుడప్పుడు కూడా పూరీకి కర్రీ కాంబినేషన్గా చేస్తూ ఉంటానండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో బాగా ఇష్టపడతారు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీని కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు బాగా అర్థమవుతుందండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు వేసి కలిపానండి, ఎందుకంటే మనకు ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతుందని. ఉప్పు కొంచెమే వేసానండి, కర్రీకి తగినంత వేయలేదు. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కాబోలి శనగలు అంటారండి వీటిని. ఈ శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టేసుకుని వాటర్లో ఉదయాన్నే కర్రీ చేసుకోవచ్చు. లేదంటే మనం ఎప్పుడైనా నైట్ టిఫిన్ చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకుని నైట్ చేసుకోవచ్చండి. కనీసం ఒకవేళ టైం లేకపోతే 5 నుంచి 6 గంటలైనా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, అప్పుడే మనకి కర్రీలు బాగా ఉడుకుతాయండి. ఇప్పుడైతే మనకి ఇలా ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, నేను ఫ్రెష్గా చేసి వేసాను. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. నేనైతే కాబోలి శనగలు ఒక 6 గంటల సేపు నానబెట్టానండి. ఇప్పుడు నానబెట్టిన శనగల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక కుక్కర్లో వేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని కూడా మనం ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి, అంటే ఫ్రై చేయాలండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చోలే మసాలా కర్రీని పూరీని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుందని అంటారు. అలాగే మనకి ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి, హెల్త్కి కూడా మంచిది ఈ కర్రీ. 2 నిమిషాల తర్వాత ఫ్రై చేసానండి. ఇప్పుడు ఇందులో పసుపు అలాగే తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా పొడి వేసి వేయించాలి. ఆయిల్ ఫ్రై అవ్వాలండి, ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఫ్రెండ్స్, ఉప్పు మనం ఉల్లిపాయలు కొంచెం వేసాం కదండి, అందుకని చూసుకొని వేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసానండి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే మనకి ఇవి మునిగేంత వరకు వేస్తే సరిపోతుందండి. వాటర్ వేసి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా టైం తొందరగా అయిపోవాలనుకుంటే శనగలు ముందుగానే కుక్కర్లో విజిల్ వేయించి ఉడికించేసి ఇప్పుడు లాస్ట్లో కర్రీలో యాడ్ చేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుందండి. అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే నానబెట్టిన శనగలు డైరెక్ట్గా కర్రీలోనే వేసేసానండి. తర్వాత 10 విజిల్లు వేయించాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. 10 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పూరీలు అయితే చేసుకుందాము. పూరీ పిండి అయితే బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం
ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ప్రతి పూరి కూడా మీకు బాగా పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి. అన్ని పూరీలు కూడా బాగా పొంగుతూ వస్తాయి. ఆయిల్ వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. నేను చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసానండి. ఇలాగే మనం చపాతీ పిండి మొత్తం కూడా పూరీ పిండిని ఇలా బాల్స్లో చేసి పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు నేను అన్నీ కూడా తయారు చేసాక చూపిస్తానండి. చూడండి, అన్నీ కూడా తయారు చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పిండి తీసుకున్నానండి. పూరీలు కూడా మనం గోధుమ పిండితోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా హెల్తీయేనండి. ఇప్పుడు దీన్ని చపాతీ పీట మీద పెట్టుకుని చపాతీ కర్రతో బాగా రోల్ చేసుకోవాలి. మా దగ్గర చపాతీ పీట లేదండి, అందుకనే ఇక్కడ ఒక ప్లేట్ మీద పెట్టి చేస్తున్నాను. ఇవి మీడియం సైజులో ఉండాలండి. మరీ లావుగా ఉండకూడదు, అలా మరి సన్నంగా ఉండకూడదు. కొంచెం థిక్గా మీడియంగా ఉంటే మనకి పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి. ఇదే టిప్ అండి, ఈ టిప్ ఫాలో అవ్వండి, మీకు పూరీలు పొంగుతూ వస్తాయి. కొంచెం మీడియం సైజులో థిక్గా చేసుకుంటే పూరీలు అన్నీ కూడా పొంగుతూ వస్తాయండి. నేను అన్నీ కూడా రౌండ్ షేప్లో చేస్తున్నాను. ఒకవేళ మీకు రౌండ్ షేప్ రాకపోతే ఏదన్నా రౌండ్గా ఉన్న గిన్నె కానీ మూత కానీ పెట్టి కట్ చేసుకోవచ్చు. కట్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయచ్చండి. ఇలాగే అన్నీ కూడా మనం తయారు చేసుకున్నాము. ఇప్పుడు మనకి అన్ని పూరీలు కూడా రెడీ అయిపోయినాయండి. అన్నీ కూడా తయారు చేసేసాను. ఇప్పుడు కర్రీ 10 విజిల్ వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను, మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, శనగలు కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది. లైట్గా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి గ్రేవీగా ఉంటే పూరీలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. పూరీకి బెస్ట్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. ఎప్పుడైనా ఇలా మసాలాలతో ట్రై చేయాలి, స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు ఈ కర్రీతో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి పూరీలు తయారైపోయినాయి కదండి, ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. పూరీల్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటారండి. ఇప్పుడు మనం ఒక పూరీని వేద్దాము. ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పూరీ వేసాక గరిటెతో ఇక్కడ చూపించిన విధంగా చేస్తేనే మనకి పూరీలు పొంగుతాయండి. పూరీ వేసి అలా వదిలేస్తే పొంగవు. ఇది కూడా ఒక మంచి టిప్ అండి. పూరీలు పొంగుతూ రావాలంటే టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. పూరీ వేసాక వన్ సైడ్ కలర్ వచ్చాక రెండు సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్స్ కూడా ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పూరీ వేసాక గట్టితో ఇలా అంటూ పూరీని బాగా పొంగేలాగా అనాలండి. అప్పుడు బాగా పొంగుతుంది. మరి ఎక్కువగా కదపకూడదండి, ఇది డీప్ ఫ్రైకి పెట్టిన ఆయిల్ కదా. కొంచెం స్లోగానే పూరీని అలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. రెండు సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి మనకి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి, తొందరగానే రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కలర్ వస్తే తీసేసుకోవడమేనండి. ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ప్రతి పూరీ కూడా పొంగుతూ చాలా బాగా వచ్చిందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మనకి తిన్నప్పుడు. మంచిగా సాఫ్ట్ పూరి అలాగే చోలే మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నీ కూడా ఫ్రై చేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి పూరీలు అన్నీ కూడా పొంగుతూ వచ్చాయండి. చూడండి, అందుకే ఇక్కడ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు అన్నీ కూడా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఇక్కడ వేడివేడిగా పూరీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి చూపిస్తున్నానండి. చూడండి, అన్నీ కూడా పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. మనం ఈ చోలే మసాలా అలాగే పూరీ కోసం ఇప్పుడు హోటల్ వరకు వెళ్ళకుండా ఇంట్లోనే హోటల్ స్టైల్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చోలే మసాలా కర్రీతో సర్వ్ చేశాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పూరీ అలాగే పూరీలోకి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. పూరీలు పొంగుతూ రావాలన్నా అలాగే చోలే మసాలా కర్రీ టేస్టీగా రావాలన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ మనకి చపాతీ, రోటీ, పూరీలోకి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. ఇలా ఒక పూరీని తీసుకొని అందులో ఒక ఎక్కువ కర్రీ పెట్టుకొని తింటే ఇంక సూపర్గా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేసానండి, చాలా బాగుంది, సూపర్గా ఉందండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.
మీకు బాగా వస్తుంది. అంతేనండి. ఈ పూరీ కర్రీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.